తెలంగాణ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ గారితో మనం ఉన్నాం. నమస్తే అన్న. నమస్తే శివన్న. అన్న, అద్దంకి దయాకర్ పేరు మార్చిండ్రు. ఎవరెవరికో పదవులు వస్తున్నాయి, దయాకర్ అన్నకు ఏ పదవి వస్తలేదు, ఎందుకు అంటున్నారు. ఏం చెప్తారు? డబ్బున్న ఉంది రాజకీయము. ఆల్రెడీ ఎమ్మెల్సీలు అయిపోయినాయి, రాజ్యసభలో అయిపోయినాయి, లోక్సభ సీట్లు కూడా అయిపోవచ్చినాయి, అసెంబ్లీ ఎలక్షన్ మళ్ళీ ఇప్పట్లో లేవు. ఇప్పుడు దీని విషయంలో శివన్న అద్దంకి దయాకర్ అన్న ఎందుకు 2025కో 26కో ఇంకా ఎప్పుడో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, అప్పటిదాకా ఎందుకు ఎవరెవరికో పదవులు ఎందుకు ఇట్లా జరుగుతుందనే దానికి 2 months బ్యాక్ దయాకర్ అన్న ఎమ్మెల్సీ అవుతున్నారు, ఆల్మోస్ట్ క్యాబినెట్ కూడా అయిపోతుంది, ఇంకొక అయిపోయింది, ప్రమాణ స్వీకారం ఒక్కటే మిగిలింది అన్న మూమెంట్ ఎందుకు ఫెయిల్ అయింది అక్కడ? ఇప్పుడు నేను ఎవరిని అడగలే. పార్టీ కొరకు 10 సంవత్సరాలు కష్టపడి ఒక పదవి రాకపోవడం వల్ల కోమరెడ్డి వెంకరెడ్డి వాళ్ళు ఏమన్నా అడ్డుపడుతుంటారా? దయాకర్కి ఏమి ఇవ్వద్దు, ఇట్లే ఉంచాలి, ఆయన ఇష్టం ఉంటే ఉంటాడు, పోతే పోతాడు, అట్లే ఏమన్నా నడుస్తుందా? అసలు కాంగ్రెస్ పార్టీలో పదవులే ఇవ్వద్దని వాళ్ళు అనుకుంటే. అద్దంకి దయాకర్ గతంలో తుంగతుర్తి నుంచి పనిచేసిండ్రు, పోటీ చేసిండ్రు. తుంగతుర్తి ఆల్రెడీ వేరే ఎమ్మెల్యే ఉన్నారు. ఇప్పుడు మీ కన్సెన్స్ ఏది? ఇప్పుడు తుంగతుర్తి అనేది ఆల్వేస్ ఈ మాల సామాజిక వర్గం ఏమన్నా మైనస్ అవుతుందా? ఆ సామాజిక వర్గంలో 2-3 పదవులు ఇవ్వగానే అయిపోయింది, మాల కోట అయిపోయింది, ఆల్రెడీ మినిస్టర్ వచ్చింది, స్పీకర్ వచ్చింది, ఇంకొకటి వచ్చింది అని చెప్పి అక్కడ ఏమన్నా మైనస్ అవుతుందా మీకు? సంథింగ్ వెంట్ రాంగ్. ఎక్కడ మీ పార్టీలో మీ సీనియర్స్తో మీరు సరిగా ఉండలేరా? ఎక్కడ గ్యాప్ ఉంది? ఢిల్లీకి మీకు గ్యాప్ ఉందా? పిసిసి ప్రెసిడెంట్ కమ్ సీఎంతో మీకు గ్యాప్ ఉందా? నేనైతే మేజర్గా తర్వాత ఒక్కొక్క పెద్ద లీడరు ఒక్కొక్క మనిషిని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. పిడమర్తి రవిని ఒకరు పెట్టాలంటున్నారు, గజ్జలకాంత్ అని ఒకరు పెట్టాలంటున్నారు, ఇంకోరు ఎవరినో పెట్టాలంటున్నారు. మీ పేరు చెప్పే వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్లో ఉన్నారా? దయాకర్కి ఇద్దాం చూద్దామని. అందుకని నేను పైసలుంటే పదవి వస్తే